నమస్తే. మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి, మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది, అలాగే మనం ఏం నేర్చుకోవాలి, అసలు ప్రపంచం ఎటుపోతోంది, నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం? ఆ సంప్రదాయాల్ని పాటిస్తున్నామా? మనకి తెలుగుదనం, తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మనందరికీ సుపరిచితురాలు. మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సునీతారెడ్డి గారు. తనని అడిగి అసలు ఈ సంప్రదాయాలు, ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది, ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో ఒకరు ఇద్దరు పిల్లలు తప్ప ఎక్కువ మంది మీరు అన్నట్టుగా పిల్లలు కూడా ఎక్కువగా ఉండట్లేదు. ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తేనే ఈ ఈ కాలంలో నడిచే పరిస్థితులు అనేవి, అంటే మనకి సొసైటీలో మనకు స్టేటస్ సింబల్ కాదు, యాక్చువల్గా జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. మనం ఇంత గతంలో చూస్తే, ఇప్పటికీ గతానికి చూస్తే, గతంలో కొంత సంపాదించుకున్న సొంత ఇల్లు ఉండేవి, పల్లెటూరు జీవితం ఎక్కువగా ఉండేది కాబట్టి మనకి ఎంత సంపాదించుకుంటే అంత సరిపోయేది. కానీ నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ బయటికి వెళ్ళటం, పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్ళటం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం, పిల్లలకి అస్సలు టైం అనేది ఇవ్వకపోవటం, ఏదైతే ఈ గ్యాప్ ఉందో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో, దానివల్ల పిల్లలు ఒక రకమైన లోన్లీగా ఫీల్ అవ్వటం, ఎవరు నాకు లేరు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోవటం అనే కొంతమంది పిల్లల్ని, కొంతమంది చెడు వ్యసనాలకి అలవాటు పడటం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని తగ్గించాలి అంటే తల్లిదండ్రులు ప్రధానంగా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి? వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ ఆత్మీయత, అనుబంధం ఉండాలి అంటే ఎంత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పిల్లలకి ఎలాంటి సమయాన్ని, ఎలాంటి మాటల్ని, ఎలాంటి నడవడికని నేర్పించాలంటారు? దాదాపుగా మీరు వేసే ప్రశ్నకు ముందే సమాధానం మీరే చెప్పారు. అంతకు మించిన సమాధానం ఏం లేదు. చెప్పాలి అంటే అమ్మా, ఒకరు ఇద్దరు ఉన్నారు అన్నాం, ఒకప్పుడు అంటే బాగుండేది అన్నాం. ఒకప్పుడు 10 మంది పిల్లలున్నా చింత లేకుండా పెంచారు. ఎందుకంటే అక్కడ ఆశ తక్కువ ఉంది, ఉన్నదాన్ని ఆనందించగలిగే శక్తి ఎక్కువగా ఉంది. ఈ రోజు ఎంత ఉన్నా నా కోరిక తీరదు, ఇవన్నీ కోరికలే గుర్రాలు అయితే అన్నట్టుగానే ఉంటుంది. అమ్మా, ఒకరోజు మీరు అన్నట్టుగా ఇల్లు ఉండొచ్చు, ఇల్లు ఉంటే చాలు, ఒక ఇల్లు ఉంటే 10 మంది పిల్లలు హాల్లో పడుకుంటారు అనేటువంటి పరమార్థం ఉండేది. ఈరోజు నీకు ఇల్లు ఉంటే సరిపోతుందా? ఇల్లు కంటే ముందు నువ్వు ఎక్కడున్నా సరే కనీసం స్కూటర్ లేదని పక్కోడు అంటాడు, లేకపోతే కారు కూడా లేదా ఇన్ని సంవత్సరాలు అయిందని ఇంకెవడో అంటాడు, లేకపోతే ఇంటికి ఎవడైనా వస్తే మీ ఇల్లు ఇలాగే ఉంటుందా అని అంటాడు. కాబట్టి నీ ఇంట్లో కావాల్సిన పెద్ద టీవీ కావాలి, ఇవి కావాలి, హంగులు ఆడంబరాలన్నీ ఎక్కువ కావాలి. ఈ ఒకనాడు పిల్లల్ని పెంచాలి అంటే వాళ్ళకి సంస్కారం, చదువు, వీటితో పాటు ప్రేమ, ఆప్యాయతలు ఇవ్వడానికి కావాల్సినవి కావాలి. అప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒక్కడు చేస్తే సరిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడిని ఎక్కడికో ఈ భారతదేశం దాటించి అమెరికాలో అక్కడెక్కడో పంపించి వాడు డాలర్లు పంపిస్తుంటే ఇక్కడ ఆనందపడాలి. ఈ డాలర్ల ఆనందం ఎంతకాలం ఉంటుందమ్మా? చచ్చిన రోజు కూడా వాడు రాడు. నీ శవపేటికలో పెట్టి చివరికి ఇంకా పెరుగుతున్నటువంటి నేటి కాలం మారింది అంటే వాడు చచ్చింది కూడా వీడియో తీసి పంపితే చాలనే పరిస్థితికి వస్తుంది. ఎవరి కోసం చేసాము, ఎందుకోసం చేసాము? కాబట్టి ఇది మారాలి అంటే ఏమీ లేదమ్మా. చిన్న పిల్లలప్పటి నుండి కూడా మన పిల్లలకి మన యొక్క స్థితిగతులు చెబుతూ ప్రేమగా పెంచుకుంటూ ముందుకు నడిచేటువంటి పరిస్థితి ఉండాలి. ఎంత తెచ్చినా చాలదమ్మా, మనకు ఆశ ఎక్కువ ఉన్నప్పుడు. నీకు తినడానికి, కట్టుకోవడానికి ఉంటే మనం ఈరోజు ఎవరు పొదుపు చేస్తున్నారమ్మా? ఏ ఇల్లాలు పొదుపు చేస్తుంది? ఎంత సంపాదిస్తుందో అంతా ఖర్చు పెడుతుంది. నిజం చెప్పాలంటే 300 మంది చేస్తున్న పని అది. ఎక్కడో ఒకడో చోటు ఉండొచ్చు. 300 మంది మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు ఈ చీర ఉంటే ఎలాగుంటుంది కాదు, అది నా పక్కన ఉండేటువంటి కొలిక్ స్టాటస్కి దాటాలి కదా. మరి అందుకనే ఆ లెవెల్కే ఉండాలి. ఇంకా ఇలాగ రకరకాలుగా, అన్ని రకాలుగా. నాకు బాగా గుర్తు, మా నానమ్మ దగ్గర నేను పండక్కి చూస్తే ఏ పండుగైనా ఆ పట్టు పితాంబరం అదే ఉండేది. నానమ్మ ఇది ఒకటి అంటే పెళ్లి పట్టు పితాంబరమే అనేది. ఆ పెళ్లిది చచ్చిపోయే రోజు కప్పే వరకు అంటే 3 చీరలు ఉంటే ముఖ్యం పట్టు చీరలు, పండుగలన్నీ, వ్రతాలన్నీ అయిపోయాయి. ఈరోజు ఒక పెళ్లికి కట్టింది ఇంకొక పెళ్లికి కట్టకూడదు అనేటువంటి నియమం ఎక్కడి నుండి వచ్చింది? కాదు కదా.
ఈ కోరికలు ఎక్కువైపోయి మన పిల్లలకు మనం ఎంత సంపాదించినా చాలదమ్మా. 2 చేతులు కాదు 4 చేతులకు సంపాదించాలి. 4 చేతులు సంపాదించేటప్పుడు ఏమవుతుంది, పిల్లలు మీరు అడిగిన ఇంకొక చక్కటి విషయం ఏంటంటే అందులో దాగి ఉన్నట్టుంది. మీరు అన్నట్టు లోన్లీగా ఉంటున్నారు కదా, ముఖ్యంగా వయసులోకి వచ్చేటువంటి పిల్లలు ఈ లోన్లీగా ఉండి ఎక్కడో పనికిరాని వెధవ లాంటి వాడు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే ఈ ప్రేమ చాలే అనుకుని వాడి స్థితిగతులు లేకుండా వాడి వెంట వెళుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రుల సమయం లేనటువంటిది. మరి అది గొప్పదా ఇది గొప్పదా? నాకు ఏమో కావాలని ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళే బదులు అమ్మ ఇంట్లో ఉండి హాయిగా కావాల్సిన బిడ్డకు చేసి పెట్టినప్పుడు ఎలా ఉండేది, 18 ఏళ్ళు రాకముందే పక్కవాడితో వెళ్ళిపోతాననేటువంటి దౌర్భాగ్యపు స్థితి ఇంకెలాగ ఉంటుంది. ఈ పరిస్థితిని ఆలోచించి ఇంకా ఎదవలు ఎంతోమంది అమ్మాయిలను చాలా అపహాస్యం చేసే విధంగా వాళ్ళని లేపుకుపోయి తర్వాత ఏమో చేసి మీరు చూస్తే ఉంటారు, ఢిల్లీలో 32 ముక్కలు చేసి ముక్కలుగా రోజుకో ముక్క సూట్ కేసులో పడేసి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా మన పిల్లలకి ఎందుకు వస్తుందంటే ఈ కారణం వల్లే. ఇంకా రెండవది ఇక మాదక ద్రవ్యాలంటారా, నేడైతే చాలా ఎక్కువగా స్కూలుకు వెళ్ళే పిల్లల్లో కూడా ఇది అలవాటు అవుతుంది. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు వచ్చేసరికి 8 గంటలు అవుతుంది, అక్కడెక్కడ తిరుగుతారు. ఏమో మనం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటో, మన స్లమ్ ఏరియాలో ఉన్నామో, మన పక్కన ఎవరున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ ఏ ఫ్రెండ్స్ అలవాటు అవుతున్నారు, వీటిని అలవాటు చేసేవాళ్ళు చాలా అదే పనిలో ఉంటారు. మన పిల్లలకి తెలియక సమాజంతో ముడిపడినటువంటి ఈ బంధం కదమ్మా. కుటుంబంలో ఎంత నష్టపోతున్నామో సమాజం వల్ల కూడా అలాంటి నష్టం పోతాం. ఎప్పుడు 2 కళ్ళలాగా పిల్లల్ని ఆ కళ్ళల్లో ఒత్తులు వేసుకునే అమ్మ లేకపోతే, అమ్మ ఇంట్లో లేకపోతే, ఒకప్పుడు తల్లి చనిపోయిన బిడ్డలమ్మ అలా తయారయ్యారన్న, ఈరోజు తల్లులుండి బిడ్డలు తల్లులు లేని బిడ్డల్లాగా తయారవుతున్నారు. ఎందుకు అంటే కారణం, సరే ఉద్యోగాలు చేయొద్దా ఇలాంటి, ఇప్పుడు ఎవరైనా సరే తర్వాత కూడా కామెంట్లో అమ్మ ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ట్రాష్ అనేవాడు కూడా ఉంటాడు. ఎవరు ఏమన్నా సరే అమ్మ బాధ్యత సరిగ్గా లేనప్పుడు జరిగే నష్టమే ఎక్కువ. అమ్మ మాత, సమాజ నిర్మాత. అమ్మే సమాజాన్ని నిర్మిస్తుంది. అమ్మ తన బిడ్డల్ని సరిగ్గా చూసుకున్నట్టయితే చక్కటి సమాజం ఉంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకని నేటి పిల్లలు రేపటి భవితే కదమ్మా. భారతదేశానికి కావాల్సినటువంటి ఈ భవితకు ఎవరైనా సరే ఉద్యోగాలు చేయండి, మీ టాలెంట్ని పెట్టండి, మన పిల్లలకి సమయం ఇస్తూ చేయండి. ఆ సమయం అందుకే చాలామంది టీచర్స్ జాబ్ ఎందుకు ఎంచుకుంటారంటే పిల్లలతో పాటు వెళ్తాం, పిల్లలతో పాటు వస్తామని. ఇలాగా ఏదైనా సమయానుకూలంగా చేయండి, పిల్లలు ఎదిగినాక చేసుకోండి, ఇలాంటివి చేయండి. నేను ఉద్యోగం చేయడం తప్పనట్లేదు, ఆడవాళ్ళు చేయకూడదని అస్సలు అన్ను. ఎందుకంటే ఈ దేశ సంస్కృతిలో ఓనాడు గార్గి మైత్రేయి లాంటి గొప్ప గొప్ప పండితులు పుట్టినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి సనాతన ధర్మం. ఈ ధర్మంలో ఎందరో యోధనులు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఉండొచ్చు, రాణి రుద్రమ లాంటి వాళ్ళు ఉండొచ్చు. దేశాన్నే ఏలారు, అలా అని పిల్లల్ని వదిలేయలేదు. తన బిడ్డను నడుము కట్టుకొని యుద్ధం చేసింది కదా ఝాన్సీ. అంటే బిడ్డకి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలిగినటువంటి తల్లిగానే ఈ దేశంలో వీరనారులైనా ఉన్నారు, రాజ్యాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు, అలాగే గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. మరి ఆ పరంపరలో పుట్టినటువంటి మనం బిడ్డకు సమయం ఇచ్చి తర్వాత మనం ఏమైనా చేయొచ్చు తల్లి. ఆ పిల్లలు చదువుకునేటప్పుడు ఎదిగే వయసులో మాత్రం తగు జాగ్రత్త ఇస్తే మన భారతదేశాన్ని గొప్పనైనటువంటి వైభవాన్ని తిరిగి వచ్చేటువంటి ఒక సంస్కృతిని కాపాడిన వాళ్ళం అవుతాం తల్లి. నమస్తే. సో అదండి సంగతి. శ్రీమతి సునీత గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.